రాగి పిండి అండి ఇది. వాటిలో కలపడానికి క్యారెట్ తురుము, ఉల్లిపాయ, అల్లము, కొత్తిమీర అండి. పచ్చిమిర్చి నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేయండి, గట్టిగా కలపండి. కొంచెం లూజుగా కలపొద్దు, లూజుగా కలిపితే ఇరిగిపోతుంది, రొట్టె సరిగా రాదు. పిండి ఇలా కలుపుకోవాలండి. పెనం పెట్టానండి స్టవ్ పైన. కొద్దిగా ఆయిల్, ఎక్కువ రాయకండి. కొంచెం పెనం బాగా వేడెక్కాలి. పల్చగా రుద్దుకోండి ఇలాగా. అదేంటంటే పెనంతో అంటుకొని వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తురుము మొత్తం కలుపుకోండి. దీనిపైన ఇలాగ వేసుకోండి. కొంచెం బాగా కాలనివ్వండి అడిగిని. బాగా ఎక్కిందండి. ఇప్పుడు చేయి పెట్టొద్దు, కాలుతుంది. చూడండి, బాగా అడిగిన కాలింది. కొంచెం అడిగిన బాగా కాలితే ఇలాగ వచ్చేస్తుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ అండి. ఇది రాగి దోశ. ఇంట్లో రాగి జావ కాసుకు తాగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇలా మనం అన్ని వెజిటేబుల్ వేసుకొని ఇలా రొట్టెలా కాల్చుకోండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మనం ఒక 2 తిన్నామంటే మధ్యాహ్నం ఫుడ్ అవసరం లేదండి, అంత బాగుంటుంది ఇది. కాలిందండి. కూరగాయలు ఉంటాయి కదండి, కొంచెం కాలాలి, అందుకని కొద్దిగా అదమంటే ఎలాగా